కానీ ఇవన్నీ నింపడానికి ఇప్పుడు మీకు వచ్చిన అడ్డంకులు ఏంటి, ఇబ్బందులు ఏంటి? మరి తొందరగా చేసి వాళ్ళ కళ్ళలో ఆనందం చూడొచ్చు కదా, మీరు ఎందుకు అంత జాప్యం చేస్తా ఉన్నారు? కళ్ళల్లో ఆనందం కాదు, వాళ్ళ కడుపు నింపే ప్రయత్నం చేస్తున్నాం. కళ్ళల్లో ఆనందం, ఆనందాలు చేస్తుంటే ఈ గొడవలను ఎందుకు ఆనందాలు పనికి రావు, కూరక రావు, బోవక రావు. అవి వాళ్ళు ఎందుకు ఫెయిల్ అయ్యారు? బీఆర్ఎస్ వాళ్ళు నోటిఫికేషన్ లో లోపాలతో కూడిన నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ లోపాన్ని పట్టుకొని ఎవడు కోర్టుకు పోతారు. ఆ కోర్టులో తీర్పులు వచ్చేసరికి పుణ్యకాలం కాస్త అయిపోద్ది. ఇలా గ్రూప్ 1 వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు, మేము ఎందుకు చేసినాం? లోపాలు లేకుండా పారదర్శకంగా వేగవంతంగా భర్తీ చేసినాం కాబట్టి రేవంత్ రెడ్డి గారు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గరికి వెళ్ళి చైర్మన్ మెంబర్తో కూర్చొని అధ్యయనం చేసి ఇక్కడ కూడా అదే ప్రక్షాళన చేసి టీఎస్పీఎస్సీని టీజీపీఎస్సీగా మార్చి ప్రక్షాళన చేసి పరీక్షలు పెట్టింది కాబట్టి విజయం సాధించండి. ఇలా పరీక్ష జరిగింది. కోర్టు కూడా తీర్పు నాకు తెలిసి అది వస్తుంది, చూద్దాం. రాంగలోనే వెంటనే నియామక పత్రాలు ఇచ్చేస్తాం, అయిపోద్ది. ఆ పాత నోటిఫికేషన్లు అన్ని అయిపోగానే జాబ్ క్యాలెండర్ వస్తుంది. ఈ జాబ్ క్యాలెండర్ ఇప్పటివరకు 32,000 ఉద్యోగాలు అంటున్నాం మనం. ఇంకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ప్రకారం అదనంగా ఇంకో 10-15,000 ఉద్యోగాలు వచ్చినా ఆశ్చర్యం లేదు. మంచిదే కదా, అంతే కదా. ఈ నోటిఫికేషన్ తప్పకుండా రిటైర్డ్ అయిన వాళ్ళు అయితే నెలకి అవుతారు 5-6 మంది అవుతారు రిటైర్డ్, మొత్తానికి కలిపితే 5-6 మంది. అదే విధంగా ఇంకో అంశం ఏంటంటే గత ప్రభుత్వం ఎట్లా ద్రోహం చేసింది కూడా నేను చెప్పాలి. నిరుద్యోగులు తెలవారు, మర్చిపోయారన్ని. అంటే కొంతమంది కేసీఆర్ గారు చెప్పాలంటున్నారు, చెప్తున్నా కదా, కేసీఆర్ కి ఎంగులు మెతుకులు ఆశపడి ఏ ఉద్యోగాలు 44 సంవత్సరాలు 35 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు సాధారణ నిరుద్యోగాల మనసుల్ని గందరగోళపరుస్తూ వాళ్ళని అయోమయపరుస్తూ వీళ్ళు రాజకీయంగా లబ్ధి పొందాము అని కలుషితం చేస్తున్నారు. అసలు గత ప్రభుత్వంలో ఉద్యోగాల భర్తీ అనేది ఎట్లుండేది అంటే కాంగ్రెస్ లో అయితే 60-40%. 60 అనేది పదోన్నతుల ద్వారా భర్తీ జరిగేది, 40 అనేది నిరుద్యోగులతో నేరుగా రిక్రూట్మెంట్ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ జరిగేది. కేసీఆర్ గారు నిరుద్యోగులు అంటే ఇష్టం లేదు. ఇందాక మనం మర్చిపోయిన అంశాన్ని. ఎందుకు ఇష్టం ఉండదంటే ఆయన కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తా అన్నాడు, మేనిఫెస్టో పెట్టిన 2014 ఎన్నికల్లో. అప్పటిదాకా ఆయన ఉద్యమానికి తోడ్పడింది ఎవరు? నిరుద్యోగులు. నిరుద్యోగులు ఎందుకు తోడ్పడ్డారు? మా కొలువులు మాకు కావాలా, నేను ముఖ్యమంత్రి అయితే నేను అధికారంలోకి వస్తే మీకు ఉద్యోగాలు ఇస్తా, ఇంటికో ఉద్యోగం ఇస్తాను. ఇంటికో ఉద్యోగం తర్వాత పెట్టు, కానీ ఉన్న ఉద్యోగాలను సక్రమంగా భర్తీ చేస్తారని ఇష్టం వచ్చినట్టు పోరాటం చేసి తెలంగాణ సాధించారు నిరుద్యోగులు. సాధించిన తర్వాత ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో కాంట్రాక్ట్ ఉద్యోగులను ఒక లైన్ పెట్టిండు, ఎట్లా చేస్తా ఎవరిని చేస్తా అని చెప్పలే, కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరిస్తా అన్నాడు. అనేసరికి విద్యార్థుల ఆగ్రహానికి గురైపోయి నిరుద్యోగుల ఆగ్రహానికి గురై మా ఏ హాస్టల్ గ్రౌండ్ ముందు, మేము అప్పుడు ఓల్డ్ పీజీ దగ్గర ఉన్నాం, ఏ గ్రౌండ్ ఓల్డ్ పీజీ హాస్టల్, కేసీఆర్ గారు ఎన్నికలకు సీతాఫల మండలి ఎన్నికల ప్రచారానికి వస్తుంటే హెలికాప్టర్లు దిగుతుండే. అక్కడ దిగుతుంటే విద్యార్థులందరూ పసిగట్టి ఉరికి ఆ హెలికాప్టర్ ని నువ్వు దిగొద్దని చెప్పులు చూపించారు. అది అవమానంగా భావించిండు. ఈ చరిత్ర పేపర్లో వచ్చింది, అన్ని పేపర్లో వచ్చింది. ఇది మేము ఉన్నాం, ప్రత్యక్షంగా ఉన్నాం. అయితే చెప్పులు చూపించారు. అయితే చెప్పులు చూపించిన తర్వాత దురదృష్టానికి ఆయన అధికారంలోకి వచ్చిండు, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. రాగలో ఆయన ఏమనుకోండి, నాకు చెప్పులు చూపిస్తారా మీరు తడాకా చూపిస్తా, తడాకా ఏందో మీకు చూపిస్తా అని చెప్పి ఏం చేసినట్టు నిరుద్యోగులు కట్టాలని ఏం చేసినట్టు నోటిఫికేషన్లు ఇవ్వకుండా 2014 తెలంగాణ ఏర్పడితే తొలి సంతకం రాజశేఖర రెడ్డి ఉచిత విద్యుత్ మీద పెట్టినట్టు నిరుద్యోగుల జాబులు ఇస్తున్నా అని చెప్పి ఏదో ఒక నోటిఫికేషన్ ఇవ్వాలా.